కోదండరామిరెడ్డి గారు తెలుగు చలనచిత్ర దర్శకుల్లో ప్రముఖ దర్శకులాయన. ఆయన తన కెరియర్‌ని మధుసూదన్ రావు గారి దగ్గర 'మనుషులు మారాలి' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకి 'సంధ్య' అనే చిత్రానికి దర్శకత్వం వహించి తన కెరియర్‌లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూసుకునే అవసరం లేకుండా తన కెరియర్‌లో దాదాపు 90కి పైగా చిత్రాలు దర్శకత్వం వహించి, అందులో 80కి పైగా చిత్రాలు హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయంటే ఆయన హిట్ రేంజ్ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో అత్యధికంగా మెగాస్టార్ చిరంజీవి గారు 20కి పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ గారు 13 చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగార్జున గారితో 7 చిత్రాలు, నాగేశ్వరరావు గారితో 6 చిత్రాలు దర్శకత్వం వహించారు. కోదండరామిరెడ్డి గారు తన కెరియర్‌లో ఒక అద్భుతమైన రికార్డ్ సాధించారు. అదేమిటంటే ఆయన దర్శకత్వం వహించిన 2 చిత్రాలు ఒకే రోజు విడుదలవ్వటం. ఆ చిత్రాలు 'రాక్షసుడు' మరియు 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు'. ఈ 2 చిత్రాలు కూడా అక్టోబర్ 2, 1986న విడుదలయ్యాయి. మరో విశేషం ఏమిటంటే ఈ 2 చిత్రాలకు యండమూరి వీరేంద్రనాథ్ గారు కథ అందించారు. అలాగే ఇళయరాజా గారు సంగీతం అందించారు. ఇలాంటి రికార్డే అగ్ర హీరోలలో నందమూరి బాలకృష్ణ గారికి ఒకటుంది. అదేమిటంటే నందమూరి బాలకృష్ణ గారు నటించిన 2 చిత్రాలు 'బంగారు బుల్లోడు', 'నిప్పురవ్వ'. ఈ 2 చిత్రాలు కూడా సెప్టెంబర్ 3, 1993న విడుదలయ్యాయి. ఈ 2 చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. అలాగే ఈ 'నిప్పురవ్వ' చిత్రానికి కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాలకృష్ణ గారు, విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి చిత్రం కావటం మరొక విశేషం. ఇలా అగ్రదర్శకుల్లో కోదండరామిరెడ్డి గారికి, అగ్ర హీరోల్లో బాలకృష్ణ గారికి ఒకే రోజు 2 చిత్రాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి.